ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి 16వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో అద్భుతమైన ఉపమానాలతో ఎంతో చక్కగా చెప్పబడుతుంది. అజ్ఞానాన్ని జ్ఞానంతో దాటగలిగినప్పుడు నాశితం ఆత్మనః, ఆత్మ కొరకు నేను నా జ్ఞానంతో అజ్ఞానాన్ని పారద్రోల్తాను. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రకాశిస్తున్న సూర్యుడిని మేఘం కప్పినప్పుడు కనపడినట్లుగా మేఘం తొలిగాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసిన విధంగా అజ్ఞానం తొలగిన వెంటనే అక్కడే ఉన్న జ్ఞానం గోచరిస్తుంది. మానవ స్వభావం దానిని ఎల్లవేళలా కప్పివేస్తుంది. అయితే స్వభావాన్ని దాటి ప్రవర్తిస్తున్నామంటే అజ్ఞానాన్ని దాటి వెళ్ళగలిగే శక్తి మనకు లభ్యమైందని తెలుసుకోవచ్చు. ఇదే మానవుల్లోని అంతర్గత శక్తి అనవచ్చు. మనకు భౌతిక వనరులు బాహ్యంగా చాలా ఉన్నాయి. ఈ అంతర్గత శక్తి ద్వారా మానవుడు ఎంతో ఉన్నతంగా ఎదగగలడు. ఈ రోజున ఉన్న పసిబిడ్డ రేపు ఒక మహమ్మద్ అలీగానో, ఒక ఐన్స్టీన్ గానో, ఒక బుద్ధుడిగానో కాగల వనరులు అన్నీ కూడా అక్కడ ఆ బిడ్డలో నిద్రాణంగా ఉన్నాయి. వాటిని మనం బహిర్గతపరచుకోవచ్చు. మానవుని ఒక్కరికే జ్ఞానం ఉంది. జంతువుల జ్ఞానం ఇంద్రియాల వరకే పరిమితమై ఉంటుంది. దేవీ మహత్యంలో జ్ఞానమప్తి సమస్తస్య జంతుర్విషయ గోచరే అని చెప్పబడింది. జంతువుల జ్ఞానం కేవలం ఇంద్రియ వ్యవస్థ వరకే పరిమితం. ఒక్క మానవుడికే ఇంద్రియాలను అధిగమించి తన నిజస్వరూపాన్ని చేరుకోగలడు. నీతి నియమాలు, ఆధ్యాత్మిక భావం అన్నీ కూడా ఆ జ్ఞానం నుంచే ఉద్భవిస్తాయి. రాబోయే శ్లోకాలు ఈ భావాన్నే మరింత ప్రస్ఫుటంగా సమత్వ దృష్టికి తీసుకువెళ్తాయి. సమత్వ భావం, ఉన్నతమైన దృష్టి ఈ అధ్యాయం యొక్క విశిష్ట అంశాలు. ఈ శరీరం, మనసు రెండూ కూడా ఈ ఉన్నత స్థితికి ఆటస్థలం వంటివి. దేవీ మహత్యంలో చాలా చోట్ల శక్తిని అధ్యాప్రకృతి అని, పరాప్రకృతి అని, సృష్టి మొత్తం ఆమె శక్తి యొక్క ప్రకటనయే అని చెప్పబడింది. ఎప్పుడైనా కానీ నీవు నీ శక్తి వశంలో ఉన్నావని తెలుసుకోమని శ్రీరామకృష్ణ చెప్తారు. ఆ ప్రకృతి దివ్య శక్తిలోనే ఉంటాయి. ఒకవేళ నీవు సమాధిలో పూర్తిగా లీనమైనప్పుడు ఈ ప్రకృతి శక్తి నుంచి దాటిపోగలిగారని భావించు. నిర్వికల్ప సమాధిలో ఈ ద్వంద్వాలను దాటినప్పుడు నీవు శక్తిని దాటి శివశక్తిలోకి వెళ్ళావని గుర్తించు. అప్పటి వరకు మనం ఆధ్యాశక్తి, పరాశక్తి వశంలోనే ఉంటాం. ఇక్కడ 3 రాత్రులను కాళరాత్రి, మహారాత్రి, మహోరాత్రి అని వర్ణించారు. రాత్రి అంటే అంధకారంగా ఉన్న రాత్రి. మహోరాత్రి అంటే మోహంతో కప్పబడిన అంధకారం. అవగాహన లేకుండా అజ్ఞానంతో దట్టంగా పేరుకుపోయిన అంధకారం. మహారాత్రి తర్వాత భయంకరమైన రాత్రి కాళరాత్రి. కొన్నిసార్లు చాలా భయంకరమైన అనుభూతుల్లో చిక్కుకుంటావు. అంతా మాయతో కప్పబడుతుంది. అది అంతా కూడా అంధకారం కారణంగా, వెలుతురు లేకపోవడం వల్ల, కాంతి ప్రసరించిన కారణంగా సంభవిస్తుంది. మనలో అంధకారం, మాయ చోటు చేసుకుంటాయి. అప్పుడు ఎన్నో విధాలైన చెడు ప్రవర్తనలను చూస్తుంటాం. దివ్యజనని మనలో ఏ విధమైన రూపంలో క్రీడిస్తుంటుంది, మరొక విధంగా నీవు చెప్పినట్లుగా చేస్తుంటుంది. తల్లి పరాప్రకృతిని మనలో నుంచి ప్రకటితం చేయనిద్దాం. అది మనమే చేయాలి. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. ప్రజలందరూ ఈ సత్యాన్ని అనుభూతి పొందాలి. మనలో పరాప్రకృతిని, అపరాప్రకృతిని ప్రకటించడానికి మనం చోటిస్తాం. ముందుగా దీనిని తెలుసుకోవాలి. అప్పుడు మన గమ్యాన్ని మనం మార్చుకోగలం. విధి నిర్ణయం ఏం చేస్తాం అని అంటుంటాం. మన గమ్యం మన చేతుల్లోనే ఉంది. ఇదే విధంగా అవిద్యామాయ, విద్యామాయ కూడా మాయలోనే ఉన్నాయి. ఒకరికి అవిద్య, రెండవది విద్య. విద్య మాయనే నాలో ఉండనివ్వాలని భావించాలి. నీవు ఇతరులను బాధ పెడుతున్నప్పుడు అవిద్యామాయ నీలో చోటు చేసుకున్నట్లుగా తెలుసుకో. మనసు ఈ రెండింటికి ఆటస్థలం. దానికి మనమే బాధ్యులం. మానవునికి నీతి నియమాలు ఉన్నాయి. జంతువులకు ఆ విధమైన బాధ్యతలు ఏమీ లేవు. వాటికి నీతిని నిర్ణయించే పరిధి లేదు. గాడిద వద్ద నిల్చుంటే అది తన్నుతుంది. అంచేత దాన్ని చెడ్డగాడిద అనలేం. దాని సహజ లక్షణం అది. దాని సహజత్వాన్ని అది ప్రకటిస్తుంది. మనలో గాడిద స్వభావం, ఉన్నత స్వభావం రెండూ ఉన్నాయి. మనిషి ఎదురుగా వస్తే వాడిపై తిరుగుబాటు చూపకుండా చేతులు కలిపి నవ్వుతూ పలకరించడం, స్వభావస్తు ప్రవర్తతే 2 విధాలుగా చేయగలం. ఇక్కడ స్వభావం అంటే అల్పస్థితి. అది మనస్సును చెడుగా ఉత్తేజపరుస్తుంటుంది. అలాగే ఉన్నత స్వభావం కూడా మనసును ఉత్తేజపరచవచ్చు. దానివల్లే గొప్ప ఆధ్యాత్మిక ప్రవర్తన సంభవిస్తుంది. దాని ప్రధాన స్వభావంలోకి వెళ్తుంది. మన జ్ఞానాన్ని అభివృద్ధిపరుచుకుని, వివేకంతో యోచించి, అవగాహనను పెంచుకుని, అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, మాయను, మాయతో కూడిన వ్యక్తులను జ్ఞానంతో అధిగమించగలుగుతాం. జ్ఞానం అంటే విద్యాపరమైన తెలివి కాదు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ చెప్పిన కథను విందాం. ఒకరోజు ఒక పడవలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు. అందులో బాగా పాండిత్యం సంపాదించుకున్న పండితుడు కూడా ఉన్నాడు.
ఆ పండితుడు పడవ నడిపేవాడిని, నీవు ఏమైనా చదివేవా అని అడుగుతాడు. అతను లేదు అంటాడు. అయితే నీ జీవితం 4వ వంతు వృధా అయింది అంటాడు పండితుడు. తర్వాత కొంతసేపు అయినాక వేదాంతం ఏమైనా తెలుసుకున్నావా అంటే లేదు అంటాడు. అయితే సగం జీవితం వృధా అయింది అంటూ ఈ విధంగా సంభాషణ జరుగుతుంది. తర్వాత జీవశాస్త్రం చదివావా అని అడిగితే లేదయ్యా అనగా 75 పాళ్ళు జీవితం వృధా అయింది అని తన పాండిత్య ప్రావీణ్యతను ఆ పేదవాడైన అమాయకుని మీద గర్వంగా ప్రదర్శిస్తాడు. తాను ప్రయాణిస్తున్న పడవ అటు ఇటు ఊగుతుంది. ఆ పండితుడికి విపరీతమైన భయంగా ఉంది. అప్పుడు పడవ అతను అయ్యా మీకు ఈత కొట్టడం వచ్చా అని అడగా పండితుడు లేదు అంటాడు. అయితే మీ జీవితం 100 పాళ్ళు వృధా అని అంటాడు. విద్యాపరమైన తెలివి కేవలం కడుపు నింపడానికే కానీ దానికి మించింది విద్య వల్ల లభ్యం కాదు. అన్నిటికీ మించిన జ్ఞానం వల్లనే పరిపూర్ణమైన అవగాహన లభ్యమవుతుందని భారతదేశం అంతా తెలిసిన విషయం. మతం అంటే తెలివితేటలు కలిగి ఉండడం కాదు, నీకు నువ్వు సత్యావగాహనకు చేరుకోవడమే మతం యొక్క ఉద్దేశం. శ్రీరామకృష్ణులు తరచూ గ్రద్దలు ఎంతో తెలివైనవని, అయితే అవి ఎంతో ఎత్తులో ఎగురుతున్నా వాటి చూపు మాత్రం ఎల్లప్పుడూ క్రింద ఉన్న మృత కబేళాలపైనే ఉంటుంది. అదేవిధంగా ఎంతో తెలివిగల వాడి పరిస్థితి కూడా ఈ కోవకే చెంది ఉంటుంది అని చెప్తుండేవారు. ఈ జ్ఞానం ఆధ్యాత్మికపరమైన ప్రకాశంతో కూడుకుంటుంది. ఇది మేలుకొలుపు. ఇది ఒక్కటే మాయను తొలగించేది. మాయ పుస్తక పఠనం వల్ల, పాండిత్యం వల్ల తొలగకపోగా ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాయకు గర్వం, అభిజాత్యం అనే మాయలు కూడా తోడు కలవచ్చు. కొద్ది మాత్రం జ్ఞానం కలిగిన గొప్పే. ఈ భౌతిక స్థితిని దాటి భూతాన్ని చూడగలిగిన గొప్పేనని స్వామి వివేకానంద నవ్వుతూ అనేవారు. విద్య వల్ల ఇంద్రియ పరిధిలో ఉన్న జ్ఞానమే లభ్యం కాగలదు కానీ దానికి మించింది ఏది లభ్యం కాదు. తెలివి నుంచి అనుభూతి మార్గంలోకి రావాలి. ప్రేమను గురించిన సంగతి అధ్యయనం వల్ల ఎంతైనా తెలియవచ్చు. దానిలో గొప్ప గ్రంథం రాసి పిహెచ్డి డిగ్రీని కూడా పొందవచ్చు. కానీ ప్రేమించమని నన్ను అడిగితే మాత్రం అది ఎలాగో నాకు తెలియదు. నాకు ప్రేమలో అనుభవం లేకుంటే ఆ పాండిత్యానికి విలువ ఏముంటుంది? అన్ని వర్గాలలోనూ ఇదే జరుగుతున్న సత్యం. పౌర లక్షణం గురించి ఎంతైనా వ్రాయవచ్చు, కానీ నిజమైన పౌరునిగా జీవించడం తెలియదు. న్యాయశాస్త్రం గురించి ఎంతో తెలుసు, కానీ ఎల్లప్పుడూ నీతి తప్పే ప్రవర్తిస్తుంటారు. ఆ న్యాయశాస్త్రం వల్ల ఏమి ప్రయోజనం? విజ్ఞాన శాస్త్రం ఎంతో చదువుతాం, కానీ శాస్త్రీయ ఆలోచన ధారణే ఉండదు. అయితే ఆ విజ్ఞాన శాస్త్రం వల్ల ఏమి లాభం? వీటన్నిటిలోనూ నీవు ఇమిడిపోయి ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నీవు విషయాలను అవగాహన చేసుకుని అనుభూతి పొందగలగాలి. అప్పుడే అజ్ఞానాన్ని జ్ఞానం దాటుతుంది. సూర్యుడు సృష్టిని కాంతివంతం చేసినట్టుగా అనంత సత్యం మనలను ప్రకాశవంతం చేస్తుంది. రాబోయే శ్లోకం ఈ విభాగంలో చాలా ప్రాముఖ్యమైనది. అదేంటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.